కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని తనుగుల సమ్మునిపల్లి చెక్ డాం కుంగిపోవడంపై బీఆర్ఎస్ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ దొంగతనం చేసిన వాడే దొంగ అని అరిసిన విధంగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని తెలంగాణ పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇసుక మాఫియాను మొదలుపెట్టిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్మాణ లోపంతో కుంగిపోయిన చెక్ డ్యాం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే బాంబులతో కూల్చేశారు అని మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న హయాంలోనే చెక్ డాం నిర్మాణం జరిగిందని, కమిషన్లకు కక్కుర్తిపడి నాణ్యత పాటించకుండా మానేరు వాగుపై చెక్ డాం నిర్మించి నేడు కాంగ్రెస్ పార్టీ వల్లనే కూలిందని దొంగ మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని, రైతులకు సాగునీరు కరెంటు ఉచితంగా అందించాలనే సంకల్పంతో ఉచిత కరెంటు తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ నేడు కానీ ఈనాడు ఇసుక అమ్ముకున్న దాఖలు లేవని గుర్తు చేశారు. వావిలాల జమ్మికుంట రోడ్డు ధ్వంసం కావడానికి, అనేక మంది అమాయకమైన ప్రజలు చనిపోవడానికి ఇసుక మాఫియానే కారణమని, ఆ ఇసుక మాఫియాను నడిపించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న సంగతి ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. చాలా రోజులుగా తనువుల గుంపుల మధ్యలో నిర్మాణం జరిగినటువంటి ఒక చెక్ డ్యాం కూలటం ద్వారా దాన్ని ఆసరా చేసుకొని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు, ఈ విషయాలంతా మీరు చూశారు. దీని చిత్రం ఏంటంటే, దొంగలు ఎవరైతున్నారో దొంగలు పూర్తిగా ఇసుక దొంగలు, ఇసుకను దొంగతనం చేసినటువంటి దొంగలు, ఇసుక దొంగలకు వంతపాడినటువంటి దొంగలు, మనుషులను పెట్టి ఇసుక దొంగతనమే ధ్యేయంగా పెట్టుకొని వందలాది లారీలను ఏర్పాటు చేసి దొంగలతో ఓ మాఫియా ఏర్పాటు చేసి దొంగలతో ఇసుక వ్యాపారం చేసినటువంటి మనుషులు ఇవాళ వచ్చి ఇసుక దొంగలు కూలగొట్టారు, ఇసుక దొంగలు పేల్చేసిండ్రు, ఇసుక దొంగలు చేసినటువంటి పని ఇసుక దొంగలకు కాంగ్రెస్ నాయకులు వత్తాసు పలుకుతున్నారు. ఇసుక దొంగల్ని నాయకులు ఇసుక దొంగలతో కలిసి పేల్చేసారని ప్రచారం చేస్తున్నారు. అరే దొంగ, ఈ ఇసుక దొంగ ఎవడరా అని అడుగుతున్నా మాట్లాడేవాడిని. ఈ పేరు ఆ పేరని కాదు. ఈ ఇసుక దొంగతనం చేసి బావిలాల నుంచి జమ్మికుంట వరకు రోడ్డు పాడు చేసిన దొంగ ఎవడని అడుగుతున్నాడు. ఎంతమంది ప్రాణాలు పోయినాయని అడుగుతున్నా. రాష్ట్రంలో మీరు చేసినటువంటి ఇసుక దందా ద్వారా ఇసుక దందాకి అడ్డం వచ్చినా ఎంతమంది ప్రాణాలను తీసిరని అడుగుతున్నా. ఎంతమంది దళితుల ప్రాణాలు తీసిరని అడుగుతున్నా. ఇంకా మీదికెళ్ళి ఏవో జరిగిపోయింది, ఇక్కడ జరిగింది, ఎవడు కట్టిండ్రా ఇది, నా భాష సరిగా లేకపోవచ్చు, మీరు మాట్లాడే మాటలకు ప్రజలు సిగ్గుపడుతున్నారు. ఎవడు పడితే వాడు ఇసుక దొంగతనం చేసినోడు, ఇసుక కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఎస్, మేము మాట్లాడుతున్నాం, ఇసుక మీద మాట్లాడే అర్హత మాకు మాత్రమే ఉన్నది. ఇసుక దొంగల మీద ప్రెస్ మీట్ పెట్టే అర్హత మాకున్నది. ఇవాళ మాట్లాడుతున్నారు కలెక్టర్ దగ్గరకు పోయి ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీ చొప్పదండి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ గారు, మాజీ మంత్రి గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు పోయి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తున్నారు. సమగ్రమైనటువంటి విచారణ జరపాలని నేను సూటిగా ఈ ఎమ్మెల్యేని అడుగుతున్నా, గంగుల కమలాకర్ని అడుగుతున్నా. మీరు చేసే దొంగతనాలు కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ను బదనాం చేశారని నేను అంటున్నా. ఎక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన తర్వాత, ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, గతంలో 10 సంవత్సరాలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఎక్కడైనా మానేరు మీద అగ్గి పెట్టాడు ఇసుక తీసిండా ఎక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం? మానేరు మీద జీవధారగా ఉన్నటువంటి పొలాలను కాపాడేటువంటి, రైతుల భూములను కాపాడేటువంటి, వ్యవసాయాలు కాపాడేటువంటి గ్రామాలలో చాలా బాయిలలో నీటి ఊటకు ప్రధానమైన ఆధారమైనటువంటి మానేరులకెళ్ళి ఇసుక తీయాలన్న ఆలోచన కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికి లేదు.
మీకు వచ్చింది. మానేళ్ళకెళ్ళి ఇసుక తీసుకొని అమ్ముకోవాలనే ఆలోచన మీకు వచ్చింది. మామూలుగా తీయలే ఇసుక. మీరు మానేరులో కింద మట్టి మొరం తేలడానికి ఇసుక తీసారు మీరు. ఇవాళ ఇసుక దొంగలతో కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కయ్యారని మాట్లాడుతున్నారు.